హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్న ఫోటోకి ఏం ఎఫెక్ట్ ఉందో గెస్ చేయండి. ఓకే, నేనే చెప్తాను. లిక్విఫై ఎఫెక్ట్. ఈ లిక్విఫై ఎఫెక్ట్ ఫోటోషాప్ లో ఎలా చేయొచ్చు మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ చూస్తున్న ఇమేజ్ ని 2 కాపీలు చేసి వాటి పేర్లు మార్చుకోవాలి. నేనైతే IMG01 IMG02 అని మార్చేశాను. IMG02 లేయర్ ని డిజేబుల్ చేసుకోవాలి. IMG01 లేయర్ పైన బ్లాక్ అండ్ వైట్ న్యూ అడ్జస్ట్మెంట్ లేయర్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న స్లైడర్స్ ని అడ్జస్ట్ చేస్తూ షాడోస్ అండ్ హైలైట్స్ ని సెట్ చేసుకోవాలి. IMG02 లేయర్ ని ఎనేబుల్ చేసుకొని ఫిల్టర్ లోకి వెళ్ళి లిక్విఫై ఆప్షన్ ని క్లిక్ చేయాలి. ఇప్పుడు ఫార్వర్డ్ వ్రాప్ టూల్ సెలెక్ట్ చేసుకొని బ్రష్ సైజ్, డెన్సిటీ, ప్రెజర్ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా సెట్ చేసుకోండి. ఇప్పుడు ఈ బ్రష్ ని ఇమేజ్ కి రైట్ సైడ్ లో ఆర్ట్బోర్డ్ అవుట్ సైడ్ లో క్లిక్ చేసి షిఫ్ట్ పట్టుకొని ఇమేజ్ కి లెఫ్ట్ సైడ్ లో ఆర్ట్బోర్డ్ అవుట్ సైడ్ లో జాగ్రత్తగా క్లిక్ చేయాలి. చూసారా ఎలా వచ్చిందో? ఇదే ప్రాసెస్ ని రిపిటేటివ్ గా మన రిజల్ట్ వచ్చే వరకు క్లిక్ చేస్తూ ఉండాలి. మనకు కావాల్సిన రిజల్ట్ రాగానే ఓకే పై క్లిక్ చేయాలి. షాడో ఎఫెక్ట్ ఇస్తే ఇంకా బాగుంటుంది. సో ఇక్కడ నేను చూపించిన విధంగా చేయండి. IMG02 లేయర్ ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. 5 పిక్సెల్స్ ఎక్స్పాండ్ చేసుకోండి. ఈ లేయర్ ని IMG02 లేయర్ క్రిందకి మూవ్ చేసి గాషియస్ బ్లర్ అప్లై చేసుకోవాలి. చివరగా బ్లోర్ గ్యాలరీకి వెళ్ళి టిల్ట్ షిఫ్ట్ అనే బ్లోర్ ను అప్లై చేయాలి. ఈ షాడో లేయర్ కి లేయర్ మాస్క్ వేసి ఎక్కడైతే షాడో అవసరం లేదో అక్కడ ఎరేస్ చేసుకోవాలి. చూసారా ఎలా వచ్చిందో? బిఫోర్, ఆఫ్టర్.